మన పెద్దవాళ్ళు అంటుంటారు, వయసున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోరా అని. మనమేమో శాయశక్తిలా బద్దకించి 4 రాళ్ళు మూత్రపిండాల్లో వేసుకుంటూ ఉంటాము. మనం తీసుకునే ఆహారంలో కాల్షియం అధికంగా ఉంటే అది రాయిలాగా మారే అవకాశం ఉంది. ఇవి పిత్తాశయంలోనూ మూత్రపిండాలలోనూ మూత్రకోశంలోనూ కనిపిస్తుంటాయి. ఇట్లా రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమిటంటే విపరీతమైన ఆహారపు అలవాట్లు, అధికంగా శారీరక వ్యాయామం చేయడం, మసాలాతో కూడిన వంటకాలు అమితంగా తినడం, కొన్ని రకాల మందులు వాడకం, నీరు తక్కువగా తీసుకోవడం, అమితంగా మాంసాహారాన్ని భుజించడం, ఇంకా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మద్యపానం, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్కను చూస్తున్నారు కదా, దీని పేరు కొండపిండి మొక్క. దీన్ని సంస్కృతంలో పాషాణభేది అంటారు. మన చేను గట్ల మీద, చెలకలలో, ఇంటి పెరట్లో, కంచెలలో విస్తారంగా లభిస్తుంటుంది. పట్టణాలలో కూరగాయల మార్కెట్లో, రైతు బజారులో ఆకుకూరలతో పాటు దీన్ని అమ్ముతుంటారు. ఈ మొక్క ఆకులు సన్నగా తరిగి అన్ని కూరల్లోనూ కలగలుపుగా వాడుకోవచ్చు. ప్రతి సంవత్సరం వర్షాకాలం సీజన్లో లభిస్తుంటుంది. దీన్ని 10 సార్ల వరకు తినడం వల్ల మనం మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా చూసుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అందరూ దీన్ని వాడుకోవచ్చు. రాళ్ళు ఉన్నవాళ్ళు ప్రత్యేకించి దీన్ని ఆహారంగా తీసుకోవడం చాలా అవసరం, ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ఆకుల రసాన్ని కూడా రోజు 2 చెంచాలు తీసుకుంటే రాళ్ళు పూర్తిగా తగ్గిపోతాయి, మళ్ళీ కొత్తగా రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇంకా దీంతోపాటు తగినంత వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఇంకా నీళ్లు బాగా తాగడం, యోగా కూడా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.